అందరికి ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామండి. వీబీఎస్ జరుగుతుంది అని చెప్పి 4th, 5th, 6th వీబీఎస్ పెడుతున్నారండి ఒంగోలులో మా మమ్మీ వాళ్ళ ఊర్లో. కాబట్టి ఇంకా వెళ్తున్నాము. సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా వెళ్దాము, ఎండలు తగ్గిన తర్వాత, మే నెల అయిపోయిన తర్వాత అనుకున్నాము. ఇంకా ఎలాగూ వీబీఎస్ 4th, 5th, 6th ఉంది కాబట్టి ఇంకా అవి కూడా చూసుకున్నట్లు ఉంటుంది అని ఇంకా మేమైతే ఇంకా దానికి తగ్గట్టుగా థర్డ్ కదండి ఈరోజు. ఇంకా థర్డ్ ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాము. 6:30కి ఒక ట్రైన్ ఉందండి, విక్రమసింహపురి అని, విజయవాడ నుంచి స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఇంకా ట్రైన్ అంతా మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు ఒంగోలు వెళ్ళినా కూడా ఈ ట్రైన్కే వెళ్తామండి. ఇదే ప్రిఫర్ చేస్తాం. చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా సీట్స్ అన్నీ బాగా ఖాళీ ఉంటాయి. కాబట్టి ఇంకా ఈ ట్రైన్కి అయితే వెళ్తాము. ఇంకా ఇప్పుడు స్టేషన్కి అయితే వచ్చామండి. నాకు ఎస్కలేటర్ అంటే భయం అండి. ఇంకా అందుకు వాళ్ళిద్దరిని పంపించాను. రూతు కూడా నేను ఎక్కుతా అంటుంది కానీ మళ్ళీ ఆ ట్రాలీ పట్టుకొని షారుని పట్టుకొని రూతు కింద పడిపోయిద్దేమో అని చెప్పి ఇంకా మేము స్టెప్స్ ఎక్కువ వస్తాంలే అని ఇలా వచ్చాము. ఇంకా బస్కి వెళ్దామంటే తెనాలి నుంచి ఒంగోలు వెళ్ళాలంటే 4 hours జర్నీ ఉంటుందండి. అదే ట్రైన్ అయితే ఓన్లీ 1.5 hourలో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే ఎక్కువ ట్రైన్ ప్రిఫర్ చేస్తాము. ఇంకా ఎప్పుడు వెళ్ళాలన్నా 6:30 ట్రైన్కి వెళ్తామన్నమాట. వచ్చేటప్పుడు కూడా అది ఒంగోలు నుంచి విజయవాడ తెనాలి రావాలన్నా కూడా మార్నింగ్ 10కి ఉంటుంది విక్రమసింహపురి అనమాట, 10:30కి తెనాలిలో. కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి, విజయవాడ నుంచి వెళ్ళాలి అన్న ఒంగోలు నుంచి విజయవాడ రావాలి అన్నా కూడా ఈ విక్రమసింహపురి ట్రైన్కి వెళ్తేనే సీట్స్ అయితే మనకి బాగుంటాయండి. నిలబడాల్సిన అవసరం లేదు, బాగా ఖాళీ ఉంటుంది అనమాట. మిగతా ఏ ట్రైన్స్ అయినా రిజర్వేషన్ చేసుకోకపోతే మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి, నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు ఒక్కొక్కసారి. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చామో లేదో ఇక్కడ ఎవరో తెలిసిన అతనంట మా హస్బెండ్కి. ఇంకా కాబట్టి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మేము ఒక 20 minutes ముందు వచ్చామండి. ఇంకా మా పిల్లలైతే ఒక్క చోట ఉండట్లేదు. వాళ్ళకి పండగలాగా అయిపోయింది. ఇంకా అటు ఇటు ఒక చోట కూర్చోకుండా అటు తిరగడం ఇటు తిరగడం, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళడం, నా దగ్గరికి రావడం, ఎగరడం, దూకడం, ఇవన్నీ చేస్తున్నారనమాట. అసలు ఈ పిల్లలతోటి ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టమే అండి. కనీసం ఒక 10 years వస్తే కానీ వెళ్ళడం బెస్ట్. కానీ ఎంత చిన్న పిల్లలతోటి ప్రయాణాలు పెట్టుకోవాలంటే మాత్రం పెద్ద తలకాయ నొప్పే అని చెప్తాను నేనైతే. ఇంకా ఇక్కడ చూడండి ట్రైన్స్ వస్తూ ఉంటే వాళ్ళకి బాయ్ చెప్తూ ఉన్నారనమాట. నేనేమో వీళ్ళిద్దరిని మా హస్బెండ్కి తగిలిద్దాం అనుకుంటే ఇంకా మా హస్బెండ్కి ఏమో ఇంకెవరో తెలిసిన అతను వస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా. ఇంకా అక్కడికి వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మమ్మీ దగ్గరికి వెళ్ళండి అన్నా కూడా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వాళ్ళ డాడీ దగ్గరికి. ఇంకా తర్వాత ఇంకా ట్రైన్ అయితే వచ్చిందండి. ట్రైన్ ఎక్కాము. ఇంకా ట్రైన్ ఎక్కినప్పుడే ఇంక మా పిల్లలు ఊరుకోరు కదా, పైకి ఎక్కి డాడీ అని చెప్తే ఇంకా వాళ్ళ డాడీ పైకి ఎక్కించారు. ఇంకా పైన కూర్చొని ఉన్నారనమాట పిల్లలు. ఇంకా సమోసా వస్తే సమోసా నాకు కావాలి అంటే సరే అని చెప్పి ఇంకా ఇస్తే ఇంకా కొనిస్తే ఇంకా తింటూ ప్రశాంతంగా పైన కూర్చొని ఉన్నారు. మా హస్బెండ్ అయితే ఉండట్లేదండి, ఓన్లీ మమ్మల్ని డ్రాప్ చేసి ఎమ్మడే మళ్ళీ రిటర్న్ అవుతారు. ఇంకా మేమే వీబీఎస్ చూసుకొని ఉంటే ఒక పైన ఎక్స్ట్రా ఒక 2-3 days ఉండి వచ్చేస్తాము. ఇంకా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మా హస్బెండ్ అయితే వీళ్ళిద్దరు అస్సలు బతకనియట్లేదండి. వచ్చిన దగ్గర నుంచి అది ఎక్కుతాము, ఇది అటు వెళ్దాము ఇటు వెళ్దాము, అది కొని ఇది కొని అని చెప్పి వాళ్ళ డాడీని వాళ్ళు ఫుల్ అల్లాడిపిస్తున్నారు. కానీ మా హస్బెండ్కి అయితే ఏమనిపించదు. వాళ్ళు ఎంత ఫుల్ టైం స్పెండ్ చేస్తారు, బాగా ఓపిక కాబట్టి వాళ్ళు ఏమంటున్నా వాటన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉంటారు. ఇంకా నాకు రెస్ట్ అనమాట. కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎండలు చాలా తక్కువగా ఉన్నాయండి. నాకైతే అదే అనిపించింది. మే నెల మొత్తము అంతగా ఎండ అయితే రాలేదు.
చాలా తక్కువే అనిపించింది నాకైతే. వర్షాలు ఎక్కువ పడడము అలా మే నెలంతా అయిపోయింది. మళ్ళీ జూన్ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఎండలు మొదలయ్యాయి. మేమైతే ఎండలు తగ్గిన తర్వాత జూన్ నెలలో వెళ్దాము, మేలో మరీ ఎక్కువ ఉంటాయి అనుకున్న తర్వాత ఇప్పుడు జూన్లో బయలుదేరుతుంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అసలు ట్రైన్లో కూర్చున్నా కూడా అసలు గాలే ఆడట్లేదండి ఫుల్. పాపం మా హస్బెండ్ అయితే చెమటలతోటి అల్లాడిపోయారు. ఇంకా ఫైనల్గా ఒంగోలు అయితే రీచ్ అయ్యాము. ఏంటో అండి ఈరోజే ట్రైన్ లేట్ వచ్చింది. యాక్చువల్గా 8:10 కల్లా ఒంగోలు రావాల్సింది 8:30 అయిపోయిందనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము, ఇంటికి బయలుదేరాము. ఇంకా ఇదైతే ఒంగోలు రైల్వే స్టేషన్ అండి. అసలు ఎక్కడికి వెళ్ళడం నాకైతే ఇష్టం లేదండి, కానీ ఇంకా మరీ పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉండడం ఎందుకు, హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అయినా ఎంజాయ్మెంట్ వాళ్ళకు కూడా లేకుండా ఎప్పుడు మా మమ్మీ ఇంట్లోనే ఉంచింది అనుకుంటారని సరే లాస్ట్ స్కూల్ తెరిచే ముందన్నా కనీసం ఎక్కడికైనా తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చినప్పుడే మా పిల్లలైతే ఇంకా టీవీ పెట్టుకున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే తినేశారు. మళ్ళీ వెంటనే ట్రైన్ ఉందన్నమాట 10కి. మేము వచ్చేసరికి 9:15 9:30 వస్తుందండి దగ్గర. మళ్ళీ వెంటనే ట్రైన్ ఉంది, త్వరగా వెళ్ళి మళ్ళీ రేపు డ్యూటీకి అందుకోవాలని చెప్పి ఫాస్ట్గా తినేసి ఇంకా మా హస్బెండ్ కూడా బయలుదేరారనమాట. ఇంకా షారోన్ కూడా నాకు ఆకలి అవుతుంది అంటే ఇంకా షారోన్ కూడా పెట్టేశాను. ఇంకా కలిపి మమ్మీ అంటే ఇంకా నేను కలిపించాను. తినుకుంటూ ఇంకా మధ్యలో వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇంకా ఏమంటారు అదే బాయ్ చెప్పడానికి అని చెప్పి ఇంకా అందరం వెళ్తున్నాం అన్నమాట కింద వరకు. ఇది 3rd ఫ్లోర్లో ఉందండి ఇల్లు, కాబట్టి ఇంకా కింది వరకు ఇంకా వెళ్ళాలి అంటే వద్దులేండి మీరు ఇంట్లోనే ఉండండి నేను వెళ్ళేసి వస్తా అంటే మా పిల్లలు లేదు మేము కూడా వస్తాము అన్నారు. ఇంకా అందుకు ఇంకా అందరం కలిసి వెళ్ళాము. ఎలాగో వెళ్ళాము కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఏమో అలా ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. ఇంకా మేమేమో ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇంక థమ్స్ అప్ తాగేసి ఇంక ఇంటికైతే వచ్చాము. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను తిన్నాను. ఇంకా తర్వాత మా పిల్లలు కూడా మ్యాంగో కావాలి మాకు అని ఇంకా వాళ్ళ అమ్మమ్మతోటి మ్యాంగో కట్ చేయించుకొని తినేసి ఇంకా అలసిపోయేంత వరకు ఆడి ఇంకా చాలాసేపు ఆడారండి. ఇంకా అవన్నీ నేను వీడియోలు తీయలేదు నాకు ఓపిక లేక. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇద్దాము అనే టైంకి రూత్ లేసి వచ్చిందనమాట. ఏమైంది మమ్మీ సౌండ్, నాకు వాటర్ దాహం వేస్తుంది అని చెప్పి అంటే సరే అని ఇంకా వాటర్ ఇచ్చాను. ఓకే అండి, వీబీఎస్ రేపు వెళ్ళాలన్నమాట మార్నింగ్. ఎలా జరిగింది వీబీఎస్ అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే బాయ్ అండి, గుడ్ నైట్.